శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. మరో 48 గంటల్లో కుంభరాశి వారికి ఓ కోలుకోలేని దెబ్బ పడబోతుంది. అయితే ఎవరి వల్ల ఆ దెబ్బ ఉండబోతుంది, వీరికి కలగబోయేటువంటి నష్టం అలాగే పరిణామాలు ఎలా చోటు చేసుకోబోతున్నాయి, ఏ వ్యక్తి వల్ల వీళ్ళకు లేనిపోని ఇబ్బందులు కలగబోతున్నాయి, వీళ్లకు కలగబోయేటువంటి ఆ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా కుంభరాశి వారు రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశి వారికి అధిపతిగా కుజుడు ఉన్నారు. అయితే మరో 2 రోజుల్లో వీరికి శనిగ్రహ ప్రభావం కారణంగా వీరికి కోలుకోలేని దెబ్బ పడబోతుంది. అయితే కొంతమందికి ప్రమాదాలు, మరికొంతమందికి భారీ అద్భుతమైనటువంటి లాభాలు దక్కబోతున్నాయి. ఎవరికి నష్టం, ఎవరికి లాభం దక్కబోతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఇప్పటి వరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్లిపోయినట్లయితే కుంభరాశి వారికి చెందిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా కష్టపడి సంపాదించాలని కోరుకుంటారు. కొంతమంది ఇక వేరే దారుల్లో సంపాదించి ఇక పైకి వస్తుంటారు. కానీ కుంభరాశి వారు మాత్రం కష్టం మీదే తాము నిలబడి ఇక బయటకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందువల్లే ఇక వీళ్ళు బయటపడినా కొంత సంపాదించినా సరే వీళ్లకు నా అనుకున్న వాళ్ళ నుంచే లేనిపోని ఇబ్బందులు, ఇక నరదృష్టి అలాగే వీళ్ళ మీద ఇక దృష్టి సారించే అవకాశం ఉంది. ఎప్పుడు నాశనమైపోతారా అని వీళ్లకు ఇక కుటుంబ సభ్యులే అలాగే వీళ్లకు సంబంధించినటువంటి ఇక బంధువులే ఆరోపించే అవకాశం ఉంది. ఇచ్చిన అప్పులు ఇవ్వకపోవడం అలాగే కొత్త అప్పుల కోసం వేధించడం ఇలాంటివి కుంభరాశి వారికి ఇబ్బందులు పెట్టే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. అయితే మరో 2 రోజుల్లో మీకు సంబంధించినటువంటి ఒక వాహన ప్రమాదం జరగబోతుంది. అది కూడా మీకు యమగడియల్లో జరగబోతుంది. కాబట్టి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండాలి. బయటకు వెళ్లేటప్పుడు ద్విచక్ర వాహనంపై ఉండేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే మీ వాహనాన్ని వేరే వాహనం వచ్చి ఢీకొట్టే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. దీనివల్ల మీరు ఇక వికలాంగులుగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా బయటకు వెళ్లే పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే మీరు బయట ద్విచక్ర వాహనంతో బయటకు వెళ్లే ప్రయత్నం చేయండి. లేకపోతే లేనిపోని ఇబ్బందులతో మీరు ఇబ్బందులు పడే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అంతేకాదు కుంభరాశి వారికి మానసిక ప్రశాంతత ఇక కరువయ్యే అవకాశం ఉంది. మరో 2 రోజుల పాటు మీకు దాంపత్యంలో ఇబ్బందులు అలాగే అప్పుల బాధలు వంటివి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఎవరైతే ఇప్పటి వరకు అప్పులు తీసుకొని కట్టలేకపోయారో ఇక అప్పు వాళ్ళు ఇంటి మీదకి వచ్చే అవకాశాలున్నాయి. రుణగ్రహీత సంబంధించినటువంటి ప్రతి విషయాల్లో కూడా మీకు నెగిటివ్ ఎనర్జీతో బాధపడే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతతను కోల్పోయి మరో 2 రోజుల్లో మీరు క్షణికావేశంలో నిర్ణయాలు కూడా తీసుకునేంత పరిస్థితికి వెళ్తారు. అయితే వీటన్నిటి నుంచి బయటపడాలంటే మీరు కేవలం ఒక పరిహారం ద్వారా మాత్రమే బయటకు పడరు అనేది మాత్రం చెప్పవచ్చు. ముందుగా మీరు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పొద్దున్న సాయంత్రం వెళ్లి ఇక అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రాన్ని పఠించినట్లయితే మంచి శుభ ఫలితాలు పొందవచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఇక పుట్టగనుక ఉన్నట్లయితే అలాగే ఇక నాగదేవతకు పాలు పోయడం ద్వారా మీకు ఉన్నటువంటి దోషాల్లో కొంతవరకు ఇక తగ్గించుకోవచ్చు. అంతేకాదు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి సంతానం అలాగే పెళ్లి కోసం ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు కూడా ఇలాంటి పరిహారాలు చేసుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలు అనేవి పొందుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. అంతేకాదు కుంభరాశి వారికి ఈ యొక్క ప్రమాదం అలాగే ఇలాంటి లేనిపోని ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఖచ్చితంగా మీరు దగ్గరలోని అమ్మవారికి టెంపుల్కి వెళ్లి అంతేకాదు కుంకుమార్చన చేపించుకుంటే మంచి శుభ ఫలితాలు అనేవి పొందుకోవచ్చు. అంతేకాని కుంభరాశి వారు ఇక ప్రతిదానికి భయపడకుండా ఎదురుగా చెప్పి మీకు ఉన్నటువంటి అప్పుల వాళ్లకు ఇక ధైర్యంగా చెప్పేటువంటి ధైర్యం చేయండి. సాహసం చేయడం వల్లే మీకు కొన్ని రోజుల పాటు ఊరట కలిగించే అవకాశం ఉంది. మరో 2 రోజుల తర్వాత మీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది. మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించి వాళ్ళ అప్పులు వాళ్ళకి ఇచ్చే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. కాబట్టి జీవితంలో ధైర్యంగా సాహసంగా ముందుకు వెళ్ళినట్లయితే మిమ్మల్ని మించినటువంటి ఎవ్వరూ ఉండరని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి కొంచెం కోపం ఎక్కువ. ఆ కోపాన్ని ఈగోని కొంచెం తగ్గించుకుంటే మీకు ఉన్నటువంటి ప్రతిఫలాలు కూడా మంచి విజయాన్ని అందుకునే అవకాశాలున్నాయి. మీరు చేసేటువంటి విజయాల్లో త్వరలోనే మంచి ఆర్థికాభివృద్ధిని పొందుకునే అవకాశం ఉంది. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో సంబంధించినటువంటి విషయాల్లో మీకు పాజిటివ్ గా వచ్చే అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు రాసేటువంటి ప్రతి ఎగ్జామ్ లో కూడా మీకు ధైర్యంగా అలాగే మనోస్థైర్యంతో రాయండి. అప్పుడే మీరు విజయాన్ని సాధిస్తారనేది మాత్రం మర్చిపోవద్దు. ఇక మీకు భయం వేసినప్పుడల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయాన్ని దర్శించడం లేదు అంటే శ్రీ సూక్తాన్ని పఠించడం వల్ల మంచి శుభయోగాలు పొందుకోవచ్చు. ఈ యొక్క కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి అప్పులు తీసుకోవడం గానీ ఈ 2 రోజులు చేయకూడదు. దానివల్ల మీకు లేనిపోని ఇబ్బందులతో పాటు మానసిక క్షోభ అలాగే
ఉన్న పరువు మర్యాదలు కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈ యొక్క కుంభరాశి వారికి మంచి ఆర్థికాభివృద్ధితో పాటు మంచి ఫలితాలు పొందుకోవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క కుంభరాశి వారికి మరో 2 రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది, వీరికి ఎలాంటి యమగడియల్లో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోబోతున్నాయి, వీరి జీవితంలో జరగబోయేటువంటి ఆ పరిణామాలు ఏంటో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీకు దగ్గర అలాగే కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కుంభరాశి వారు ఉన్నట్లయితే వారికి ఈ వీడియోను షేర్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేయించడం మాత్రం మర్చిపోవద్దు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. శుభమస్తు. నమస్కారం.